రాజు దగ్గరికి వెళ్తారు కదా! సో, వాళ్ళ అజ్ఞాతవాసం గడపడానికి విరాట్ రాజు దగ్గరికెళ్ళేటప్పుడు అంటే వీళ్ళని గుర్తించకూడదు. సో, గుర్తిస్తే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ రాజ్యం పోయే అవకాశం ఉంటుంది గాబట్టి, మహాభారతంలో ఈ ఐదుగురు అన్నదమ్ములు పాండవులు ఎవరైతే ఉన్నారో విత్ ద్రౌపది. సో, వాళ్ళు తగ్గట్టుగా దాక్కోవాల్సి పరిస్థితొస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్ట్రెంగ్త్ కూడా ఆ భూప్రపంచం మీద అందరికీ తెలుసు. సో, ఆ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు దాచుకుంటూ, ఆ స్ట్రెంగ్త్ లేకపోతే మళ్ళీ బతకలేరు. దాన్ని కనిపించకుండా ఎవరు గుర్తించకుండా ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ. వాళ్ళెక్కడున్నా ఇట్టే పట్టేస్తారు. సో, అలాంటి దాన్ని దాచుకుంటూ బతకడానికని చెప్పి, వాళ్ళు విరాట్ రాజు గారి కొలువుకెళ్ళినప్పుడు, మన యుధిష్ఠిర్ ఎవరైతే ఉన్నారో కంకుబట్టుగాను, భీముడు వల్లభుడుగా అంటే తనకున్న టాలెంట్‌ని చూపిస్తూ వంట చేయడంలో. అర్జునుడు బృహన్నల గ్రేట్ డాన్సర్ అండ్ నకులుడు గ్రంథిక అండ్ సహదేవుడు తంతిపాల, ద్రౌపది సైరేంద్రి. సో, ఇలా ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు ఆ క్యారెక్టర్స్‌లోకెళ్ళవలసి వచ్చిందంటే, వాళ్ళ స్ట్రెంగ్తే వాళ్ళ వీక్‌నెస్ కాకూడదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ స్ట్రెంగ్త్ గనక బయటకొచ్చేసిందా, వాళ్ళెవరో ఇట్టే పట్టేస్తారు. సో, ఆ పథకంతో మాత్రమే వీళ్ళని అక్కడికి పంపిస్తారనమాట. సో, అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది మనలో ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడకూడదు? మన వీక్‌నెస్‌ని, మన ఆపర్చునిటీ, మన స్ట్రెంగ్త్‌ని ఎలా ఆపర్చునిటీగా మార్చుకోవాలి? సో, థిస్ ఈస్ వాట్ దే డిడ్. వాళ్ళకున్న స్ట్రెంగ్త్‌ని వాళ్ళు ఆపర్చునిటీగా మార్చుకున్నారు. సో, అలాగా మనం ఇంకా ఎన్ని మ్యాట్రిక్స్ వాడొచ్చు? మన డే టు డే లైఫ్‌లో ఈ స్వాట్‌ని ఎంత బాగా అనాలిసిస్ చేసుకోవచ్చు? అనేది జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై స్క్రీన్. Ma'am, is the screen visible? Yes, ma'am. సో, ముందుగా చెప్పినట్టుగా ఏంటంటే స్వాట్ అనాలిసిస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. సో, మన గురించి మనం తెలుసుకోవడమే. ఒక గొప్ప వ్యక్తి అన్నట్టుగా మన గురించి మనం తెలుసుకోలేదనుకోండి, మనతో మనం మాట్లాడుకోకపోతే ప్రతిరోజు ఏమవుతుందంటే, ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం మనం కోల్పోతాము అని చెప్పి అంటారు. సో, ఆ విధంగా మనం పొద్దుట లేసిన దగ్గర నుంచి వాట్సాప్ చూస్తాము, లేకపోతే మొబైల్ చూస్తాము. ఇంకా ఏదేదో చూస్తాము. ఎవరెవరితోనో మాట్లాడతాము. కొలీగ్స్‌తో మాట్లాడతాం, నైబర్స్‌తో మాట్లాడతాం, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడతాం. బట్ ఈ 24 అవర్స్‌లో నిజంగా మనతో మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? చూసుకోవడమే చాలా రేర్. ఏదో రెడీ అయిపోయి ఎళ్ళిపోయేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటాం. ఇంక మళ్ళీ మాట్లాడడం అంటే అదెలా కుదురుతుంది మేడం? యెస్ అండి. నిజంగానే. ఎందుకంటే మాట్లాడకపోతే ఏమవుతుందంటే మనల్ని మనం మిస్ అవుతాం. మనకు తెలియకుండానే మనం మిస్ అవుతాం. సో, టాకింగ్ టు అవర్ సెల్ఫ్ ఈజ్ స్వాట్ అనాలిసిస్. నిజంగా మన గురించి మనం ఇంకొంత రోజుకి ఇంకొంత తెలుసుకోవడమే ఈ స్వాట్ అనాలిసిస్. సో, స్పీకింగ్ టు అవర్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ స్వాట్ అనాలిసిస్. అసలు మనతో మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అదొక పెద్ద టైమ్ వేస్ట్ అని ఫీల్ అవ్వకూడదండి. సో, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. ప్రొఫెషనల్‌గా గాని, పర్సనల్‌గా గాని, ఫైనాన్షియల్‌గా గాని ఖచ్చితంగా మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ అచీవ్ చేసేసాం. ఇంకొంచెం అచీవ్ చేయాల్సుంది. సో, ఇంకొక 20 డేస్‌లో ఆల్‌మోస్ట్ ఇంకొక న్యూ ఇయర్ కూడా రాబోతుంది. సో, న్యూ ఇయర్ అనేటప్పటికి ఏంటంటే ఒక కొత్త డైరీ తీస్తాం. దానిలో 100 గోల్స్ రాస్తాం. సో, అవి డిసెంబర్ కల్లాన్నా ఎన్ని అచీవ్ చేసాం అనేది దట్ వి షుడ్ ఫైండ్ ఔట్. సో, నౌ వి ఆర్ ఎట్ దట్ ఎండ్ అన్నమాట. సో, ఎన్ని అచీవ్ చేసామని చెప్పేసి అట్‌లీస్ట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్ 20 డేస్ అంటే వి కెన్ డూ సంథింగ్ మోర్ దాన్ దట్ వాట్ వి ఆర్ థింకింగ్ ఆఫ్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో, అలా అని చెప్పి అలా కాకుండా ఇంకొక మైల్‌స్టోన్ ముందుకెళ్ళి ఇదేంటి అనేది కొంచెం తెలుసుకుంటే ఏంటంటే, ఎందుకు? వై థిస్ స్వాట్ అనాలిసిస్ ఈస్ టూ ఇంపార్టెంట్. ఇలా మనకున్న గోల్స్ అన్నిటిని కూడా ష్యూర్‌గా అయితే అందరం చేయాలనుకుంటున్నాం. బట్ సింపుల్‌గా చేయడం ఎలా? ష్యూర్‌గా ఖచ్చితంగా మనందరమే చేస్తాం. బికాజ్ వి ఆర్ ఆల్ ద ట్రైనర్స్. బీయింగ్ ఏ ట్రైనర్ వి ఆర్ ఆల్వేస్ టువర్డ్స్
టు అచీవ్ సంథింగ్. అలా ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం సింపుల్ వేలో ఎలాగా? సో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయమని చెప్తారు కదా. సో అలా ఇంకొంచెం సింపుల్ గా చేయడానికి ఇక్కడ ఇంకొంచెం కొన్ని టిప్స్ అయితే ఇవ్వదలుచుకున్నానండి. సో వై వీ షుడ్ టేక్ అవర్ స్వాట్ టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ సింపుల్. సింపుల్ గా ష్యూర్ గా అచీవ్ చేయడానికి మనం స్వాట్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us decode what is this SWOT. So S stands for it is strength, W stands for weakness, O stands for opportunities, and T stands for threat. సో ఈ విధంగా ఈ స్ట్రెంగ్త్ ఇవన్నీ మనకు తెలిసిన పదాలే, ఇందులో ఏది కూడా కొత్తది లేదు. కాకపోతే ఏంటి అంటే దీన్ని మనం వాడే విధానంలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. సో కమింగ్ టు ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, దోస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఇది మన లోపల ఉండేవి. స్ట్రెంగ్త్ అనేది వీక్నెస్ అనేది మనకి మాత్రమే. నా స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ కాకపోవచ్చు, మీ వీక్నెస్ నా వీక్నెస్ కాకపోవచ్చు. సో పర్సన్ టు పర్సన్ ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో దీస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మన లోపల ఉండేవి. మనతో మనం మాట్లాడుకొని మనతో మనం చూసుకుంటే మనకు తెలిసేవి. సో జనరల్ గా ఏంటంటే ఇది ఇలాంటివి చాలా సార్లు గమనించే ఉంటాం. ఎవరైనా పాట పాడమంటే నేను పాడను అనుకుంటాం. తీరా ఎవరో నేను పాడతానని చెప్పి వెళ్ళి పాడిన తర్వాత లాస్ట్ గా డిసైడ్ అయ్యేదంటే అబ్బా వీడికంటే నేను చాలా బాగా పాడతాను అనుకుంటాం. సో ఏంటంటే వి డోంట్ మనం ఒప్పుకోలేమన్నమాట మనం బాగా పాడతాం అని చెప్పి. బికాస్ వీ డోంట్ నో దట్ ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. జస్ట్ వి విల్ జనరలైజ్ ఇట్. అందరూ నాలాగే పాడతారేమో. బట్ ఏంటంటే 100లో 90 మందికి జనగణమన పాడడమే రాదండి. కాకపోతే అది కష్టం అన్నమాట, ఒప్పుకోవడానికి కష్టం. మనం ఏంటంటే మనల్ని మనం తక్కువగా చూసుకుంటాం బికాస్ వీ డోంట్ నో అవర్ స్ట్రెంగ్త్. సో ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది దోస్ ఆర్ 2 ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మనందరం ఎందుకున్నాం? కామన్ గా కొందరు టీచర్స్ ఉన్నారు, కొందరు లాయర్స్ ఉండుండొచ్చు, కొందరు ఇంకేదో. వీఆర్ డైవర్సిఫైడ్ పీపుల్, not from one locality, not from same group. Our studies are different, our professions are different, but why we are on the same platform? Only to become the trainers. If not something else which is related to the training, అయితే నెక్స్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికైనా అవ్వచ్చు, లేకపోతే మనం ట్రైనింగ్ తీసుకోవడానికైనా అవ్వచ్చు. సో స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఆర్ యు ఆల్ అగ్రీ విత్ మీ? ఆర్ యు ఆల్ దేర్? ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? మన స్ట్రెంగ్త్ మనకి పాజిటివా నెగటివా అండి? ఎస్, మే ఐ హ్యావ్ యువర్ రిప్లై? పాజిటివ్ మేడం. ఎస్, పాజిటివ్ డెఫినెట్ గా. మన స్ట్రెంగ్త్ మన ఆపర్చునిటీస్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి వి ఎంజాయ్ దట్. మన స్ట్రెంగ్త్ కానీ మన ఆపర్చునిటీ కానీ ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే బికాస్ దే ఆర్ పాజిటివ్. And opportunities and threats are the external factors. Most of the times, we cannot assure for 100%, but most of the times, opportunity gaani, threat gaani, manaki eppudu bite nunche raavali. Yes, we have to create it. I agree with that. కాకపోతే మనం ఎంత క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా రావాల్సిందైతే బయట నుంచే. సో ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. And the weaknesses and threats are the negative aspects. సో ఏ మనిషి కూడా సంపూర్ణం కాదండి. అందరికీ కూడా ఏదో ఒక బొమ్మ బొరుసు ఉన్నట్టుగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో ఇందులో మనకున్న నెగిటివ్, సో we will remove the word negative, just will go with the challenge. సో మనకి ఛాలెంజింగ్ గా ఉన్నవి ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వీక్నెస్ అండ్ థ్రెట్. సో ఇలా ఛాలెంజ్, మనం ట్రైనర్స్ కాబట్టి ఇలా అనుకుంటే ఏంటంటే ఛాలెంజ్ అలా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి జస్ట్ వి విల్ హ్యావ్ 25 minutes more regarding this. So this is all about strength, weakness, which are internal factors. Strength and opportunities are the positive side of our life. Opportunities and threats are the external factors which affect us. And weaknesses and threats are the negative side of our life. And just as I said,
జస్ట్ విల్ రిమూవ్ ద వర్డ్ నెగటివ్, జస్ట్ దోస్ ఆర్ ఓన్లీ ఛాలెంజెస్. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడే మనకి ఇంకా ఇంకా ఏమర్థం అవుతుంది అంటే హౌ స్ట్రాంగ్ వీఆర్, హౌ స్ట్రెంగ్త్ వీఆర్. సో లెట్ అస్ డిజైన్ అవర్ స్వాట్. మనందరం కూడా ఈ రోజు కూర్చొని ఈ సెషన్ అయిపోయే లోపు మన స్వాట్ ఏంటో తేల్చేద్దామండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్, జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. ఏదో ఒక్క గోల్ మీరు అనుకోండి, ఏదో ఒక్క గోల్. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రైనర్సా, లేకపోతే మీ ఫైనాన్షియల్ గోలా? మీరు ఆల్రెడీ మనం అందరినీ కూడా ఏదో గోల్ అయితే సెట్ చేసుకుంటాం కాబట్టి, వెదర్ ఇట్ మే బీ రిలేటెడ్ టు యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ ఫైనాన్షియల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఈ రోజు నేను చెప్పబోయే స్వాట్ అంతా ఏది అంటే ఆ గోల్కే రిలేట్ చేయాల్సి ఉంటుంది. మేబీ యూ విల్ హ్యావ్ ఒక 5 to 6 గోల్స్ ఉన్నా కూడా వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ టు యూ? ఏదో ఒక్క గోల్. లెట్ us గో విత్ దట్ వన్ గోల్. సో నో నీడ్ టు టెల్. ఈ రోజు సెషన్ లో అయితే ఎక్కువ గబగబా మీ వీక్నెస్ చెప్పండి, మీ థ్రెట్ చెప్పండి అని అయితే నేను అడగను. బికాస్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ లోనే నేను చెప్పేసాను ఏమంటే ఇట్ ఈస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. ఇది నలుగురితోని మాట్లాడేది కాదు కాబట్టి సో నేనైతే అడగనండి ఫర్ ష్యూర్. కాబట్టి మీరే నోట్ చేసుకొని ఉంచుకోండి. సో రిలేటెడ్ టు వాట్ గోల్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ స్వాట్. అయ్యో మేడం మళ్ళీ అడుగుతారేమో అని చెప్పి చిన్న చిన్నవి రాసుకోకండి, చాలా పెద్దదే రాసుకోండి. సో లెట్ us డిజైన్ అవర్ స్వాట్. సో అసలు స్ట్రెంగ్త్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ కాల్డ్? వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? మనం ఏ పని బాగా చేస్తాము? బండి 90 స్పీడ్తో నడుపుతామా? బిర్యానీ చక్కగా చేస్తామా? లేదు మనం ఎంత తప్పు చేసినా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటూ ఎస్కేప్ అయిపోగలమా? సో వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? సో అందరికంటే మీరు ఏది బాగా చేయగలరు? వాట్ సెట్స్ యూ ఏ పార్ట్? ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా కూడా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. సో మిగతా వాళ్ళకంటే మీరు ఏది ఎక్కువ బాగా చేయగలరు? స్వతహాగా కూడా మీరు ఆ పని చాలా బాగా చేయగలరు, అంటే వితౌట్ ఈవెన్ కంపారిజన్. అండ్ వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? సో ప్రతి మనిషికి ఏదో ఒక మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ అదర్స్ లవ్ us. సో అది ఎవరైనా కావచ్చు. మనం ఒక కాంటాక్ట్ ఏదైనా ఓపెన్ చేసామంటే అలా ఫోన్ అంటే నేమ్స్ చూస్తున్నప్పుడు కూడా మనకి ఏదో ఒకటి మైండ్ లో స్ట్రైక్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దేర్ పాజిటివ్ క్వాలిటీ. సో అలా వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ కెన్ షేర్ విత్ యూ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ద టైమ్ లిమిట్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ద టాప్ మోస్ట్ 3 questions టు నో యువర్ స్ట్రెంగ్త్. సో అందులో ఉన్న ఫస్ట్ 3 మాత్రం క్వశ్చన్సే నేను చెప్పాలనుకుంటున్నాను టు నో అవర్ స్ట్రెంగ్త్. సో ఈ ట్రైనర్స్ అవుదాం అనుకున్నారా, లేదు ఇంకేదైనా గోల్కి, సో వాట్ ఈస్ యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ గోల్కి ఈ 3 క్వాలిటీస్ని మ్యాచ్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు నా గోల్కి స్విమ్మింగ్ అవసరం లేదనుకోండి, సో ఇక్కడ నేను రాయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యు అండర్స్టూడ్. సో మీ గోల్కి సంబంధించిన మీరు బాగా చేయగలిగిన పని, ఇతరుల కంటే బాగా చేయగలిగిన పని, అండ్ రిలేటెడ్ టు దట్ వాట్ ఈస్ యువర్ గుడ్ క్వాలిటీ. ఇప్పుడు సపోజ్ నేను ఇంటర్నేషనల్ వైడ్ ఒక ట్రైనర్ అవుదాం అనుకున్నాను అనుకోండి, దానికి నాకు వంట రావడానికి సంబంధం ఏమీ లేదు. బికాస్ నో బడీ విల్ ఆస్క్ మీ ద రెసిపీ. ఒకవేళ అడిగినా కూడా చెప్పేస్తాను, బికాస్ బీయింగ్ ఏ ట్రైనర్ ఐ కెన్ టెల్. నన్ను ఎవరు చేయమని అయితే అడగరు కాబట్టి ఐ విల్ టెల్. సో అలా related to that goal, what is your strength, you should write. Next, techniques to identify strength. మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్. మనకు ఆ పని చేస్తున్నప్పుడు నలుగురు చెప్తారే నువ్వు భలే చేసావు, చాలా బాగా చేసావు, అసలు నీ అంత బాగా ఎవరు చేయలేరని మనకి ఇప్పటికే చాలా సార్లు రిపీటెడ్గా వచ్చాయనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. లేదు ఇంట్రోస్పెక్షన్ అంటే దట్ ఈస్ వాట్ మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం గమనించుకున్నప్పుడు కూడా ఇది నేను అందరికంటే కొంచెం బాగానే చేస్తున్నానేమో అని అనిపిస్తే దట్ ఈస్ వన్ వే ఆఫ్ నోయింగ్ అవర్ స్ట్రెంగ్త్. కంపేర్ యువర్ పర్ఫార్మెన్సెస్. నిన్న మన పర్ఫార్మెన్స్కి ఈ రోజు మన పర్ఫార్మెన్స్కి ఏ క్వాలిటీలో మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం ఎవ్రీ డే ఆన్ ఏ డైలీ బేసిస్, ఏ క్వాలిటీని మనం చాలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం.
సో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో వన్ టెక్నిక్ టు ఐడెంటిఫై అవర్ స్ట్రెంగ్త్. లిస్ట్ ద రిసోర్సెస్. సో దానికి కావలసిన రిసోర్సెస్ ఎలా ఉన్నాయి అవన్నీ రాసుకోవడం ద్వారా కూడా మనం మన స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టీమ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో నలుగురిలో ఉన్నప్పుడు కూడా మనం అడగొచ్చు అనమాట, జస్ట్ లైక్ దట్. నార్మల్గా ఇది నేను బాగానే చేస్తానా, ఎస్ అవునా కాదా. సో అలా మాటల్లో మాటలు కలిపేసి కూడా మన స్ట్రెంగ్త్ని ఎదుటి వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 టెక్నిక్స్ ఇన్ వాట్ వే యూ కెన్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. సో ఏ విధంగా మనం మన స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో నౌ దెర్ ఇస్ అ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. ఇప్పుడే చేసేయాలండి. ఇక్కడ ఉన్న 4 ఐ థింక్ సార్ ఈజ్ ద స్క్రీన్ విజిబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్? ఎస్. సో ఇప్పుడు టెక్నిక్స్ టు ఐడెంటిఫై స్ట్రెంగ్త్ అని ఒక 4 క్వాలిటీస్ చెప్పాను కదా, అందులో మీరు ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్న 2 టెక్నిక్స్ ఏంటి, ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న 2 టెక్నిక్స్ ఏంటి? ప్లీజ్ పెన్ డౌన్. అవుట్ ఆఫ్ దిస్ 4, ఎస్ నా స్ట్రెంగ్త్ గురించి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో మీరు ఆల్రెడీ చేసేసిన దానిలో టిక్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ కంపేర్ చేసుకున్నాను నా డైలీ పెర్ఫార్మెన్స్, దట్ యూ కెన్ పుట్ ఎ టిక్ మార్క్. నేను రిసోర్సెస్ ఎప్పుడు రాయలేదు, కాకపోతే ఈ రోజు నుంచి రాద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ పెన్ డౌన్ ఇన్ ద ఫ్యూచర్ వన్. టీమ్ బ్రెయిన్ స్టార్మ్, ఒక నలుగురిలో ఆరా తీయాలనుకుంటున్నాను. సో అలా మీరు ఆల్రెడీ చేసేసిన 2, చెయ్యాలనుకుంటున్న 2. సో టోటల్ ఇట్ విల్ బి 4. Is it done? Bhaskarrao sir, thank you so much for the wonderful song. చెప్పడం నా ధర్మం, రైట్? Yes. Thank you so much, sir. Ramadevi ma'am, is it completed? No. అడగను అన్నాను కానీ అండి, అడిగేద్దామని అనుకుంటున్నాను. కెన్ ఎనీవన్ షేర్ యువర్ స్ట్రెంగ్త్? మీరు ఎవరైనా ఏదైనా స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేసుకుంటే కుడ్ యూ ప్లీజ్ షేర్ ఇట్ హియర్? లక్ష్మణ్ సార్, శ్రీహరి రాజు గారు, పీజీకే రాజు గారు, సూర్య రామారావు గారు. మేడం, ఎస్ సార్, ప్లీజ్. నేను చెప్పాలనుకుని చెప్పాడు, అది నా స్ట్రెంగ్త్. ఎస్ సార్, మీరు చెప్పాలనుకున్నది చెప్పాడు మీ స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేడం. సార్ అర్థం అవ్వలేదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే టాకింగ్ వెంట. ఓకే ఓకే, లేదు నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని తెలిసింది, మీరు అన్న మాట నాకు అర్థం. ఎస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే వెంటనే సెటైర్ వేసేస్తారు, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, అలాగే కాదు మేడం, అంటే బాధలో ఉన్న వాళ్ళని నవ్వించగలను ఈ తక్కువ టైంలో. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ స్వామి సార్, ఎంఎం స్వామి గారు. మేడం గారు సార్ చెప్పండి. ట్రైనింగ్ మేడం, నేను ట్రైనింగ్ చెప్పానంటే లాస్ట్ ఎండింగ్ లో తప్పటితో మోగమోగిపోతుంది సార్. మినిమం ఒక 10 మంది 15 మంది ట్రైనింగ్ వెళ్ళండి అన్న. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఇందులో ఒక 2 అయితే తీసుకుంటున్నారు అనమాట ఫీడ్బ్యాక్. ఎస్ సార్, థ్యాంక్ యూ. రెండోది స్ట్రీమ్ అనేది లేదు మేడం, స్ట్రీమ్ అది మీరు స్ట్రీమింగ్ స్ట్రెంత్ అన్నారు కదా, అది లేదు మేడం నా దగ్గర. రెండోది రీసోర్స్ కూడా ఇప్పుడు రాసుకోండి మేడం. ఓకే ఓకే సార్, వెల్ డన్. సో నేను మిగతా వాళ్ళని నెక్స్ట్ అడుగుతానండి. సో ఇప్పుడు ఆల్రెడీ రాసుకున్నారు కదా, ఇంకొకసారి నేను ఇన్స్ట్రక్షన్ రిపీట్ చేస్తున్నాను. ప్లీజ్ పెన్ డౌన్ యువర్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ టు యువర్ గోల్. అందుకనే అడిగాను అనమాట. సో మీరు ఆల్రెడీ ఏదైతే ఒక గోల్ అనుకున్నారో ఆ గోల్ కి తగ్గట్టుగా మీ స్ట్రెంగ్త్ ఏంటి, దట్ ఓన్లీ యూ షుడ్ రైట్. యా, ఎందుకంటే ఇది నేను సెషన్ అంతా అయిపోయిన తర్వాత చెప్పుంటే అప్పటికే మీరు మిగతా 4 రాసిస్తే ఇది అగైన్ ఇట్ విల్ మిస్లీడ్. సో రిలేటెడ్ టు యువర్ గోల్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఐ వాంటెడ్ టు నో. నోబడీ. ఎస్
యా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గెటింగ్ సో మెనీ ఆన్సర్స్ హియర్. శంకర్రావు గారు థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ బాగా చదువుతారు. సో అప్డేషన్ చాలా బాగుంటుంది మీది. డేర్ టు రిస్క్ ఇన్ బిజినెస్ శ్రీనివాస్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. సో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుందండి. సో వెన్ వీ కీప్ సంథింగ్, అదర్స్ ఆల్సో విల్ ఇన్స్పైర్ ఫ్రమ్ అవర్ ఆన్సర్స్. యా థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ అవర్ పార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఆల్రెడీ స్ట్రెంగ్త్ అయితే మనందరం గ్రాప్ చేసేసాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ 3. So let us design our weaknesses. What is that? Where do you struggle? సో మన వీక్నెస్ ఏంటి అంటే, మనకి రాంది ఏది మిగతా వాళ్ళకు కూడా రాదు అని అనుకోవడానికి లేదు, లేకపోతే అది అసాధ్యం అని మనం చెప్పి కొట్టిపారేయడానికి లేదు. సో ఖచ్చితంగా కూడా దాన్ని మనం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు చదువుకోలేని వాళ్ళు చదువుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఇల్లు దాటలేని వాళ్ళు దాటే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎప్పుడు నడుచుకునే వెళ్ళే వాళ్ళు సడన్ గా ఒక రోజు బండి నడపాల్సిన అవసరం అయితే వస్తుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద వీక్నెసెస్. వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ వీక్నెస్, బట్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. సో అలాంటి ఛాలెంజెస్ లో వేర్ డూ యూ స్ట్రగుల్? ఎక్కడ స్ట్రగుల్ అవుతాం? ఏ పని చేయటానికి మనం ఎక్కువగా స్ట్రగుల్ అవుతాం? దట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ అవర్ వీక్నెస్. వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇంటర్నల్లీ? సో మన వీక్నెస్ ఏంటి మనకు తెలిసినప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇట్స్ కాల్డ్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. సో అలాంటి వీక్నెస్ ఏముంది మన దగ్గర రిలేటెడ్ టు దట్ గోల్. అండ్ వాట్ డు అదర్స్ డూ బెటర్ దాన్ యూ? సో ఖచ్చితంగా మనం ఏ పని చేస్తున్నా కూడా కాంపిటీటర్స్ అయితే ఉంటూ ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో మరి అలా అనుకున్నప్పుడు మనకంట మిగతా వాళ్ళు ఏ పని బాగా చేస్తున్నారు, ఏ పని చాలా చక్కగా చేస్తున్నారు, మనం చేయలేనిది కూడా వాళ్ళు బాగా చేసేస్తున్నారు. సో అది మనం తెలుసుకుంటేనే డెఫినెట్ గా వాళ్ళని మనం బీట్అవుట్ చేయగలం. సో దిస్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. నేను నాతోనే మెజర్ చేసుకుంటాను అంటే నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో డెఫినెట్ గా ఒక సెట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది. వీ హ్యావ్ టు గో అండ్ టచ్ ఇట్. సో దానికోసం ఏంటంటే వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ మీ అనేది మనల్ని మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన ఇంప్రూవ్మెంట్ కి చాలా అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ మూడింటిని కలిపితే వచ్చేదే వీక్నెస్. మనం ఎక్కడ ల్యాగ్ అయిపోతున్నాం, ఏ పని చేసేటప్పుడు మనకి లోపల కొంచెం అయినా భయం వేస్తుంది, లేదు చేసేస్తున్నాం కానీ ఇట్స్ టేకింగ్ మోర్ టైం, ఏ పని చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాం, దేనికి జంకుతున్నాం, దేనికి కొంచెం ఫియర్ఫుల్ గా ఉంటున్నాం. సో దట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ అవర్ వీక్నెసెస్. మనం ఏంటంటే స్ట్రెంగ్త్ చెప్పినంత ఈజీగా వీక్నెస్ 34 మందిలో చెప్పలేమండి. సో నో వర్రీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ మేడం స్ట్రెంగ్త్ చెప్పండి అన్నట్టుగా వీక్నెస్ చెప్పండి అని అడుగుతారేమో అనుకోద్దు. నో, ఐ వోంట్ ఆస్క్. సో అడగను, కానీ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఒకరిద్దరు మట్టుగా షేర్ చేయొచ్చు. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్ హ్యాపీ ఈవినింగ్. మెయిన్ నా వీక్నెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ మ్యామ్. సార్ ఇంగ్లీష్, దాన్ని బెటర్ చేసుకుందాం అనుకుంటున్నాను మ్యామ్. ఎక్సలెంట్ సార్, సూపర్, యువర్ హాఫ్ డన్. మన వీక్నెస్, స్ట్రెంగ్త్ ముఖ్యమా వీక్నెస్ ముఖ్యమా అంటే ఐ ఆల్వేస్ ఓట్ ఫర్ వీక్నెస్. ఎందుకంటే స్ట్రెంగ్త్ మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళిపోదు. కానీ వీక్నెసెస్ ఏంటంటే మనం తెలుసుకున్నప్పుడు, ఫస్ట్ తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్ అండి. తెలుసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్. సో యువర్ హాఫ్ డన్. సో ఫుల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్టుగా మీరు తెలుసుకున్నారు కాబట్టి యువర్ హాఫ్ డన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్? సార్ హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. కంప్యూటర్ నాలెడ్జ్ మేడం. కంప్యూటర్ నాలెడ్జ్, ఎస్ సార్. సో నిజంగా ఈ వరల్డ్ లో ఏంటంటే మనం ఎలాంటి బిజినెస్ కైనా ఏ వర్క్ కైనా మళ్ళీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా చూపించినట్టు మళ్ళీ అది తిరిగి ఎక్కడ ఆగుతుందంటే కంప్యూటర్ దగ్గరే ఆగుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఇంకా రేపటి నుంచి ఆ ప్లాన్ లో దిగిపోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ ద లాస్ట్ వన్, ఎనీబడి ఎల్స్? బ్లైండ్ ఫెయిత్, శ్రీనివాస్ గారు. యా థ్యాంక్ యూ. ఎమోషన్స్ మ్యామ్ ఐ కాంట్ కంట్రోల్, రమాదేవి మ్యామ్ కొట్టేస్తుంటారా ఏంటి? యా నెక్స్ట్. సేవింగ్ మనీని డిస్టర్బ్ చేయడం మేడం. సార్ సేవింగ్ మనీని డిస్టర్బ్ చేసేస్తుంటాను.
ఓకే. మీరు ఏదైనా ఒక గోల్ కోసం అని చెప్పి ఎక్కడైనా ఒక పక్కన పెట్టిన అమౌంట్‌ని సో, అది చిన్న చిన్న మళ్ళీ కాజ్ అంటే ఆ కాజ్ కాకుండా మిగతా దానికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ యువర్ వీక్‌నెసా? అవును. అవును మేడం. యెస్ సార్. మళ్ళీ థాంక్ యూ సో మచ్. సో, ఇంకా అది కూడా ఏంటంటే వీక్‌నెస్ అని కన్సిస్టెన్సీ ఐడెంటిఫై చేశారు. సో, రియల్లీ దట్ ఈస్ గ్రేట్. సో, మళ్ళీ అగైన్ సేమ్ క్యాసెట్. యువర్ వీక్‌నెసెస్ రిలేటెడ్ టు యువర్ గోల్ ఐ యామ్ ఆస్కింగ్. సో, అలా కాకుండా ఎవరైనా రాసుంటే ఐ కెన్ గివ్ యూ 30 మోర్ సెకండ్స్ ప్లీజ్ పెన్ డౌన్. వీక్‌నెసెస్ రిలేటెడ్ టు అచీవ్ యువర్ గోల్. కన్సిస్టెన్సీ చేయాలి మేడం ఇది. సార్? అంటే ఆ! మీరు ఆల్రెడీ రాసుంటే చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సార్. కాకపోతే జస్ట్ ఒకసారి రాస్తాను మీరు మేడం అందుకే చెప్తాను. ఓకే. రాశాను మేబీ మేడం. యూ హావ్ రిటెన్ ద ఫైనాన్షియల్ గోల్. సో, వై టు సో డిస్టర్బ్ దట్? దానికి కన్సిస్టెన్సీ అంటే ఆ ఇంప్రూవ్‌మెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. యెస్ ఇంకా సార్. అంటే నేను కంటిన్యూయస్‌గా ఫస్టే ఫ్లో చెప్పాను కదా! ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్‌కి తగ్గట్టుగా మన స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ జస్ట్ వి ఆర్ ప్రాక్టీసింగ్ టు రైట్ ఇట్. యాహ్! థాంక్ యూ సో మచ్. అదే మేడం. నెక్స్ట్ టెక్నిక్స్ టు ఐడెంటిఫై వీక్‌నెస్. సో, ఇప్పుడు అంటే ఈ 3 కమిట్మెంట్ క్లియర్‌గా యెస్ సార్. యెస్. సో, వేర్ డు యూ స్ట్రగల్? ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాము? ఏది ఇంప్రూవ్‌మెంట్ చేయాలి? వాట్ డు అదర్స్ డు బెటర్ థాన్ యూ? ఇది తెలుసుకుంటే దట్ ఈస్ కాల్డ్ వీక్‌నెస్. సో, ఇంకొంచెం టెక్నికల్‌గా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రీక్వెంట్ అండర్ పెర్ఫార్మన్సెస్. ఎన్ని సార్లు ట్రై చేసినప్పటికీ మనం అనుకున్నది రీచ్ అవ్వలేకపోతే సో, డెఫినెట్‌లీ ఇట్ ఈస్ అవర్ వీక్‌నెస్. రోజు బండి డ్రైవ్ చేస్తున్నా, రోజు కింద పడిపోతున్నాం అంటే మనకి ఇంకా బండి రాలేదని అర్థం. సో, డెఫినెట్‌లీ ఇట్ ఈస్ అవర్ వీక్‌నెసెస్. అండ్ అనలైజ్ ద గ్యాప్. ఎక్కడ గ్యాప్ వస్తుంది? వాట్ ఈస్ అవర్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అండ్ వాట్ ఈస్ అవర్ ఎక్స్‌పెక్టెడ్ లెవెల్? ఎక్కడున్నాము? ఎక్కడికెళ్ళాలి? ఈ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయటానికి మనల్ని ఏది ఆపుతుంది? అనేది తెలుసుకుంటే దట్ ఈస్ ఆల్సో అవర్ వీక్‌నెస్. సో, అలా మీ గోల్‌లో మనకి ఏది అనిపిస్తుంది? సో, ద ఇంటర్నల్ సర్వే మన ఫ్యామిలీ మెంబర్‌ని గాని, లేకపోతే మన పార్ట్నర్‌ని గాని, మన పిల్లల్ని గాని ఇలాంటి అడిగినప్పుడు కూడా మనకు తెలియలేని చాలా విషయాలు వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ ఈస్ ద ఆల్వేస్ గుడ్ మెథడ్. మనం ఏంటంటే మనం విని తట్టుకునే శక్తి మనకు ఉండాలే గాని, స్ట్రెంగ్త్ చెప్పడానికైతే మనకు చుట్టూ ఎవరు ఉండరు గానీ, వీక్‌నెస్ చెప్పమంటే మాత్రం చాలా మంది ఉంటారు. సో, డెఫినెట్‌లీ వి షుడ్ బి రెడీ టు హ్యావ్ ఎ హోల్డ్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టెక్నిక్స్ టు నో అవర్ వీక్‌నెసెస్. సో, వన్స్ అగైన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడున్న 4 మెథడ్స్‌లో మీరు ఆల్రెడీ మీ వీక్‌నెస్‌ని ఫైండ్ ఔట్ చేశారు కదా! ఫస్ట్ 3 చెప్తున్నప్పుడు యూ హావ్ డన్ సంథింగ్ టు నో యువర్ వీక్‌నెస్. సో, అలా చేసేటప్పుడు ఈ 4గిట్లో మీరు చేసిన 2 మెథడ్స్ ఏంటి? మీరు నెక్స్ట్ టైమ్ చేయాలనుకుంటున్న 2 మెథడ్స్ ఏంటి? ఆల్రెడీ మీరు మనం చేసేసాం. సో, సార్ చెప్పినట్టుగా కంప్యూటర్ రాదు, ఇంగ్లీష్ రాదు, డిస్టర్బింగ్ ద సేవింగ్ మనీ. సో, ఇవన్నీ మనకెప్పుడు తెలుస్తాయంటే, మనం ఎంతో కొంత ఇంటర్నల్ సర్వే చేసుకున్నప్పుడు తెలుస్తాయి. సో, దే ఆర్ ఆల్ డన్. సో, అలా 2 ఆల్రెడీ చేసేసినవేంటి? లేదు నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఇది చేయడం ద్వారా కూడా ఐ విల్ ఎస్టిమేట్ మై వీక్‌నెస్ అనేది ఏంటి? సో, దెన్ టోటల్ కంప్లీట్‌లీ 4 యూ విల్ గెట్ ఇట్. సో, దీని ద్వారా మనకి వీక్‌నెసెస్ అనేదైతే తెలిసిపోతుంది. రిలేటెడ్ టు అవర్ గోల్. సో, మరి ఎందుకు వీక్‌నెస్ తెలుసుకోవాలి అంటే మనం ముందు అనుకున్నట్టుగా ఏంటంటే వీక్‌నెస్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. సో, దాన్ని మాత్రమే మనం ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనం డే బై డే ముందుకెళ్ళగలుగుతాం. బికాజ్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ మనతోనే ఉంది. సో, ఐ థింక్ ఇట్ ఈస్ డన్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ ఈస్ ఆపర్చునిటీస్. So, may I have your reply that opportunity is an external factor or internal factor? Anybody? ఎక్స్టర్నల్ మ్యామ్. ఎక్స్టర్నల్ మేడం. Yes, sir. Thank you so much. I appreciate all your answers. Yes, it is an external factor. ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేది మనకి బయట నుంచి రావాలి. దో వీ హ్యావ్ క్రియేటెడ్. చాలా సార్లు ఏంటంటే మనం ఆపర్చునిటీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రియేట్ చేస్తాం. బట్ స్టిల్ దట్ షుడ్ బి కమ్ ఫ్రమ్ అదర్స్ అవుట్ సైడ్. సో, ఆపర్చునిటీ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అండ్
వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆపర్చునిటీస్. దేన్ని మనం ఆపర్చునిటీస్ అనొచ్చు? వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్. మనల్ని పైకి తీసుకెళ్లేది ఆపర్చునిటీ. మన ఫైనాన్షియల్ గోల్లో తీసుకుంటే ఈ రోజు 1,00,000 వస్తే రేపు 2,00,000కి మనల్ని చేర్చేది మన ఆపర్చునిటీ. లేదు ఫ్యామిలీ గోల్స్ లో ఈ రోజు మనం ఎంతో కొంత ల్యాప్సెస్ లో ఉన్నాం రిలేషన్స్ లో, రేపు నలుగురం కూర్చొని ఒకే చోట భోంచేయగలుగుతున్నామంటే దట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ. అక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, టైం అడ్జస్ట్మెంట్స్ కానీ లేకపోతే కూర్చొని మాట్లాడుకోవడం కానీ. సో దోస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆపర్చునిటీస్. లేదు మన ప్రొఫెషనల్ గోల్లో చూసుకున్నామంటే ఇప్పుడు ఒక క్యాడర్లో ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేదానికి మనం ఎలా అయితే మనం తెలుసుకోగలుగుతున్నామో దోస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆపర్చునిటీస్. సో వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్. సో మరి అలాగా నేను ముందుకు వెళ్ళాలి అంటే ఊరికనే ముందుకు వెళ్ళాం కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టర్ అయితే మనకి మిగతా వాళ్ళకంటే ఎక్కువగా లేకపోతే మనకి మాత్రమే ఉండే ఆపర్చునిటీ అనేది ఉండాలి. సో దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. సో అలా ఏది ఉంది అని ఆలోచించినప్పుడు డెఫినెట్ గా మన ఆపర్చునిటీ అనేది చాలా చక్కగా కనబడుతుంది. వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోకి వచ్చినా కూడా మీరు ఇట్టే హ్యాండిల్ చేసేయగలుగుతున్నారా? సో దట్ ఈస్ ద వే యూ కెన్ క్రియేట్ యువర్ ఆపర్చునిటీ. సో మనం కోవిడ్లో చూసామండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది అంటే ఆల్మోస్ట్ వరల్డ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయిన టైంలో కూడా చాలా మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారండి. ఎలా అంటే అప్పుడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తప్ప ఇంకే ప్లాట్ఫామ్స్ లేనప్పుడు ట్రైనింగ్స్ బాగా అసలు చాలా ముందు అసలు ట్రైనింగ్ వరల్డ్ కి నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ న్యూ ఎరా. సో అలాంటప్పుడు ఏమైందంటే దట్ ఈస్ ద వే హౌ దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఆపర్చునిటీస్. సో అలా మనం ఏదైనా మన స్ట్రెంగ్త్ తో మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయగలమా? నాకు చాలా బాగా క్లాసికల్ డాన్స్ వచ్చు. సో డెఫినెట్ గా ఇప్పుడు నేనుండే ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 50 to 70 కిడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా తెలివైన పిల్లలు. వాళ్ళకి చదువు చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ వాళ్ళకి ఏదైనా ఒక టాలెంట్ నేర్పించాలి అనేటప్పుడు డెఫినెట్లీ ఐ కెన్ ఓపెన్ ఏ డాన్స్ క్లాసికల్ డాన్స్ సెంటర్. సో దట్ ఈస్ ద వే హౌ ఐ కెన్ క్రియేట్ ద ఆపర్చునిటీ విత్ మై స్ట్రెంగ్త్. సో అలాగా మీరు ఏదైనా ఒక కొత్తగా ఒక ఆపర్చునిటీ ఏమైనా క్రియేట్ చేయగలరా? లేదు అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళగలరా? వెదర్ యూ కెన్ స్కేల్ అప్ ఆర్ క్రియేట్. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్? సో దట్ ఈస్ వాట్ యువర్ ఆపర్చునిటీ. ఐ థింక్ నేనైతే ఒక్క ఆపర్చునిటీ అయినా మీరు ఈరోజు రాయాలి అని నేను కోరుకుంటున్నానండి. నేను ఈ గోల్ని సాధించడానికి నాకు దిస్ ఈస్ ద వే ఐ హ్యావ్ మై ఆపర్చునిటీ విచ్ ట్యాప్స్ యువర్ బ్రెయిన్ ఆల్ ద టైమ్. మరి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే, మీరు ఆల్రెడీ రాసి ఉన్నారు కదా. సో మళ్ళీ ఈ టెక్నిక్స్ అన్ని కూడా వాడుతూ లెట్ us see ఇంకేమైనా హింట్ దొరుకుతుందేమో. సో వాచ్ ద పెస్ట్. వాట్ ఈస్ దిస్ పెస్ట్? మన ఆపర్చునిటీస్ ఎన్ని రకాల ఆపర్చునిటీ తీసుకున్నా ఈ 4 కేటగిరీస్ లోనే ఒకటి అయి ఉంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆపర్చునిటీ, లేదు అంటే ఎకనామికల్ ఆపర్చునిటీ, సోషల్ ఆపర్చునిటీ అండ్ టెక్నాలజికల్ ఆపర్చునిటీ. సో మనం ఎలాంటిది తీసుకున్నా కూడా ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీకి మనం చెందుతాం. పొలిటికలా, ఎకనామికలా, సోషలా లేకపోతే టెక్నాలజీ. సో ఈ 4 ఏరియాస్ లోనే మనకి ర్యాండమ్ గా మనకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనం ఏ కోవకి చెందుతాము, మన ఆపర్చునిటీ మనం ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం? మీరు ఏమైనా పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నారా, లేదా ఎకనామికల్ గా అంటే ఫైనాన్షియల్ గా ఎదగాలనుకుంటున్నారా, సోషల్ అంటే మీరు వాట్ ఈస్ దట్ ఆ స్టార్డమ్ ఏమైనా పెంచుకోవాలనుకుంటున్నారా, లేదు అంటే టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ వాళ్ళని లీడ్ చేద్దాం అంటే మాస్టర్ ఆఫ్ ద టెక్నాలజీ యాజ్ నాట్ ద స్లేవ్ ఆఫ్ ఎ టెక్నాలజీ. సో అలా ఏమైనా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా? సో మనం ఏది అనుకున్నా కూడా ఈ 4 ఒకటి కంపల్సరీ. సో అలాగ మన ఆపర్చునిటీ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ ద వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీ. ట్రెండ్ రీసెర్చ్. సో చాలా మంది ఈ రోజుల్లో కొన్ని లక్షల కోట్లు అన్ని సంపాదించేస్తున్నారంటే ద ఓన్లీ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ట్రెండ్ రీసెర్చ్. ఏం నడుస్తుంది, బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుందా అని మనం చూస్తున్నాం. ఏది అప్లోడ్ చేసి నేను ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చూస్తున్నారు అనమాట.
సో అలా అదర్ ఎండ్ పీపుల్ దే ఆర్ థింకింగ్ లైక్ దాట్. సో అలా ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడుంది అని చెప్పి వెతుకునేటప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే ఓన్లీ ట్రెండ్ రీసెర్చ్ చేసినప్పుడే. నిన్న వెళ్తే సమ్మర్లో చూస్తే ఆ షాప్ మనకు కనిపించదు. అదే వింటర్లో చూస్తే చాలా హాట్ చాట్ బడ్డీలు కనిపిస్తాయి. అదే వింటర్లోని మనకి ఎక్కడ కోకోనట్ షాప్లో ఐస్ క్రీమ్ బడ్డీలు కనిపించవు. అదే సమ్మర్లో వెళ్తే నిన్న ఉండదు, మళ్ళీ ఈ రోజు ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్వేస్ ట్రెండ్ రీసెర్చ్. అసలు ఏం నడుస్తుంది, ఫాగ్ నడుస్తుంది అన్నట్టుగా అసలు ఏం నడుస్తుంది అనేది ఎప్పుడు కూడా చాలా అంటే అలా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు అనమాట. ఎస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ, దే ఆర్ రెడీ టు గివ్. సో దట్ ఈస్ ద వే దే ఆర్ క్రియేటింగ్ ద ఆపర్చునిటీస్. ఇప్పుడు మనం ఈ కామర్స్ ఇవన్నీ అనుకుంటున్నాం కదండి, ఇదంతా కూడా కంప్లీట్ వరల్డ్ అంతా ఈ కామర్స్ దేని మీద నడుస్తుందంటే ఇదే. జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. ఇప్పుడు నార్మల్గా క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, వాళ్ళ దగ్గర ఎన్ని క్యాబ్లు ఉన్నాయంటారు? ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అమెజాన్? ఏటి ఉండదు, వాళ్ళంతా టైఅప్ అవుతారు అంతే. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఒక్కటి కూడా తయారు చేయరు. ఓన్లీ ఏంటంటే ట్రెండ్ రీసెర్చ్ చేసి జస్ట్ ఈ కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని జస్ట్ దే క్లబ్ దట్. అలా ఏంటంటే ఆ A to Z సర్వీసెస్ ప్రతిదాన్ని అందిస్తాము అని చెప్పడం ద్వారా ఏంటంటే ట్రెండ్ రీసెర్చ్ అలాగా, అయితే దీని ద్వారా కూడా వితౌట్ హ్యావింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఐ కెన్ డూ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ద ట్రెండ్ రీసెర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మన స్టాక్ మార్కెట్ అంతా జరుగుతుంటుంది. దట్ ఈస్ ద వే వీ కెన్ ఐడెంటిఫై ఈవెన్ అవర్ ఆపర్చునిటీ. మరి నేను ఏ విధంగా ఆపర్చునిటీ వెతుక్కోగలను? అండ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. పార్ట్నర్షిప్ అయిపోయి మనకి స్ట్రెంగ్త్ ఒకటి ఉంది, మన వీక్నెస్ ఇంకొకరికి స్ట్రెంగ్త్. సో లెట్ బోత్ ఆఫ్ దెమ్ గెట్ కనెక్టెడ్ అండ్ గో ఇన్ ఎ బిగ్ వే. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, we have our own weakness. So mana weakness inkokariki manchi strength. So let it be clubbed up like that. And analyze the competitors to excel your strength. So eppudu kuda manalni maname చూసుకుంటూ ఉంటే అక్కడే ఉంటాం. అలా కాకుండా మన కాంపిటీటర్ కూడా ఎంత క్విక్ గా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో అసలు చాలా సింప్లెస్ట్ వే ఏంటంటే కాంపిటీషన్ అండి. మనం చాలా రోజులు ఆలోచించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంతో శ్రమ చేసి ఒక మంచి స్పాట్లో ఏదో ఒక మంచి షాప్ ఏదైనా పెట్టాం, మంచి టీ స్టాల్ పెట్టాం అనుకుందాం, లెటస్ సపోజ్. మన కాంపిటీటర్ ఎంత క్విక్గా ఉంటాడంటే వాడు ఆఫ్టర్నూనే పెట్టేస్తాడు. మనం ఎన్నో నెలలుగా ఆలోచించి ఈరోజు పొద్దున్న ఓపెన్ చేస్తే మనల్ని చూసి వాడు ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పటికి ఆఫ్టర్నూనే మన కాంపిటీటర్స్ రెడీ అవుతారు. సో దట్ మచ్ ద వరల్డ్ ఈజ్ ఫాస్టర్. సో మరి మనం ఇంకెంత ఫాస్ట్గా ఉండాలి అంటే అలాంటి ల్యాప్సెస్ అన్ని క్లియర్ చేయడానికి ఈ స్వాట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా వచ్చినప్పుడు మనం ఇంక భయపడం, బికాస్ వీ నో అవర్ సెల్ఫ్. ఎందుకు నేను ముందే ఊహించాను నా కాంపిటీటర్ వస్తారు అని చెప్పి నాకు ముందే తెలుసు, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. సో దానికి ఐ హ్యావ్ ప్లాన్ బి, కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. బ్యాగ్లో గొడుగుంటే వర్షానికి ఎందుకండి భయపడ్డాం? సో దట్ ఈస్ ద వే హౌ విల్ గో విత్ అవర్ ఆపర్చునిటీస్. సో అనలైజ్ ద కాంపిటీటర్స్ టు ఎక్సెల్ అవర్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు మనం ఆపర్చునిటీస్ని తెలుసుకోవడంలో మీరు ఆల్రెడీ ఆపర్చునిటీ నోట్ డౌన్ చేసుంటారు కదా. ద సేమ్ వే అగైన్ మీరు యూజ్ చేసిన 2 టెక్నిక్స్ యూ కెన్ పెన్ డౌన్. లేదు నెక్స్ట్ టైం నుంచి నేను ఇది కూడా యూజ్ చేయడం ద్వారా ఇంకొంచెం నేను ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలను. Yes. I hope it is done. Yeah, thank you so much అండి. అసలు రెస్పాన్సెస్ రావట్లేదు. Is it done? May I have your response? ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్న ఒక 2 టెక్నిక్స్ ఆఫ్ ఫైండింగ్ ఆపర్చునిటీ. మన ఆపర్చునిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈసారికి 2 రాసుకున్నాను, నెక్స్ట్ టైం నుంచి ఇంకో 2 కూడా నేను పాటిస్తాను. సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు పెన్ డౌన్. యా, థ్యాంక్ యూ సో మచ్. 1 రెస్పాన్స్ ఐ గాట్. డన్. లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ. కెన్ వి మూవ్ ఆన్? వైకుంఠరావు గారు, కెన్ వి మూవ్ ఆన్? భాస్కర్ రావు సార్, శంకర్ రావు సార్, హరిరాజు గారు, అండ్ హ్యావ్ ఐ మిస్డ్ ఎనీవన్? ఓంకారమూర్తి గారు.
మేడం ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇంపాక్ట్ అనేది నాకు ఒక నాలెడ్జ్ని ఇస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ టువర్డ్స్ ద గోల్ ఆల్సో టు గెట్ Yes, sir. సక్సెస్. ఎస్ సార్. మరి మీ గోల్ కి తగ్గట్టుగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మీకు మీ గోల్ రాసుకున్నారు కదా, దానికి సంబంధించి ఇది ఆపర్చునిటీ అయినా కాదా, దట్ యు హ్యావ్ టు ఫైండ్ అవుట్. లేదు 21 days అయిపోయిన తర్వాత నాకు 90 ఇది days. అక్కర్లేదు మేడం అని ఫీల్ అవుతారా? సో వెదర్ బోత్ ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్ రిలేటెడ్ మేడం. తెలియట్లేదా సార్? సో మీరు అది గోల్ ముందు ఫిక్స్ అవుతుంటే అప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీరు తెలియట్లేదని ఇప్పుడు చెప్పకూడదు సార్, మీ ఆఫ్లైన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? థ్రెట్. సో కమింగ్ టు ద థ్రెట్, ఈ థ్రెట్ తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్? యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ ద థ్రెట్, ఇట్ ఈస్ ద ఛాలెంజ్. నిజంగా ప్రపంచానికి ఎందరినో పరిచయం చేసింది ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ కాదు, వాళ్ళ వీక్నెస్ కాదు, వాళ్ళ ఆపర్చునిటీ కాదు, వాళ్ళ థ్రెట్ మాత్రమే. అందరూ ఇక్కడే కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఎంతో థ్రెట్ ఊహించి అంత హై లెవెల్ కి జంప్ చేయడం వల్ల మాత్రమే ప్రపంచం ఈ రోజు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసింది అనమాట. ఓన్లీ బికాస్ దే నో దేర్ వీక్నెస్, దే నో దేర్ థ్రెట్. సో ఈ రెండింటిని ఎవరైతే హై లెవెల్లో బ్యాలెన్స్ చేయగలుగుతారో, దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఇన్ దట్ వే, వాట్ ఈస్ అవర్ థ్రెట్ దట్ వీ హ్యావ్ టు నో? వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్ ఎక్స్టర్నల్లీ? మనం థ్రెట్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి, మనల్ని ఏది ఆపుతుంది ఈ పని చేయకుండా? నేను ఇప్పుడు చాలా చక్కగా మంచి ట్రైనింగ్ చెప్పేద్దాం చెప్పాను, బాగా కూర్చున్నాను, మంచి స్క్రిప్ట్ రాసుకున్నాను, తీరా చూస్తే నాకు పీపీటీ చేయడం రాదు. సో ఇట్ ఈస్ మై థ్రెట్. నెక్స్ట్, వాట్ ఆర్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? మన చేతిలో లేనిది ఏంటి? ఇప్పుడు సెషన్ చెప్తూ ఉంటుండగా కరెంట్ పోతే, ఈజ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్? నేను పవర్ లాస్ అయితే, ఈజ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్? సో డెఫినెట్ గా ఈ థ్రెట్టే నాకు. మరి అప్పుడు దానికోసం నేనేం చేయాలి అంటే, నేను ఆల్రెడీ మొబైల్లో లాగిన్ అయి ఉండాలి. సో నాకు థ్రెట్ ఏంటో నేను తెలిసినప్పుడు మాత్రమే ఈజీలీ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. దట్ ఈస్ మై ప్లాన్ బి. సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు నో అవర్ థ్రెట్స్. సో మరి అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ ఇట్ ఈస్ కోవిడ్ అండి. ఎందుకంటే మనం అప్పటి వరకు, కోవిడ్ ముందు వరకు మన లైఫ్ స్టైల్ వేరు, కోవిడ్ తర్వాత మన లైఫ్ స్టైల్ వేరు. సో అప్పుడు మనకి ఏంటంటే చాలా భయం వేసింది, ఫ్యామిలీ విలువ తెలిసింది, టైం విలువ తెలిసింది, మనీ విలువ తెలిసింది. సో లైక్ దట్ వి కేమ్ టు నో సో మెనీ థింగ్స్. సో అలా మనం థ్రెట్ని అయితే కూడా తెలుసుకోగలగాలి, ఊహించాలి. ఊహించను అంటే అవదు. ప్రతి రాకెట్ కూడా లాంచ్ చేసేటప్పుడు ఫెయిల్ అవ్వడానికి ఏంటి కారణం అంటే ఏంటంటే, ఇది ఎలా అయినా వెళ్ళిపోయి ఆర్బిట్ లో తిరిగేస్తుంది అని చెప్తేనట లాస్ట్ టైం వదిలినప్పుడు క్రాష్ అయిపోయి తిరిగి వచ్చింది. దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ టైం ఏంటంటే, అమ్మో ఇది ఫెయిల్ అయిపోతే ఏమవుతుందో అనుకొని ఇంకొంచెం స్పేస్ ఎక్కువ, ఇంకొంచెం ఫ్యూయల్ ఎక్కువ, ఇంకొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఇచ్చి పంపించారు. ఎందుకంటే ఫెయిల్ అయిపోతేదేమో అనుకున్నారు కాబట్టి. సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇంకొంచెం అలర్ట్ గా ఉంటాం. సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ థ్రెట్స్. సో వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ వీ కెన్ ఐడెంటిఫై? కాంపిటీషన్. మనం ఎంత బాగా చెప్పినా కూడా, ఎంత మంచి ప్లాన్ తో ఉన్నా కూడా డెఫినెట్ గా మనకి కాంపిటీటర్స్ ఉంటూనే ఉంటారు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ రెగ్యులర్ చేంజెస్. ఏంటి అసలు రెగ్యులర్ చేంజ్ అయ్యేది ఏంటుంది అని చూసుకోవడం ద్వారా ఏంటంటే మనం థ్రెట్ మనం కనుక్కొనొచ్చు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుందా ఉండదా? రేపు ఉన్నట్టుగా దీనికి ఫ్యూచర్ ఉంటుందా లేదా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చిన తర్వాత టైపిస్టులందరికీ పని లేదు. సో లైక్ దట్ ఏమవుతుందంటే, ఎవ్రీథింగ్ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత మనకు అసలు టైప్ రాకపోయినా కూడా క్వర్టీ ప్యాడ్ మీద ఎవరైతే టైప్ చేయలేరో వాళ్ళందరికీ ఇట్ వాజ్ మేడ్ ఈజీ. సో లైక్ దట్ ఏంటంటే రెగ్యులర్ చేంజెస్ ఏమున్నాయో అని ఐడెంటిఫై చేసుకుంటే మనకి థ్రెట్ ఎక్కడుందో అనేది మనకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద ఏరియా దట్ వీ హ్యావ్ థ్రెట్? అబ్జర్వ్ ద పాస్ట్. గతం గతః అనుకుంటే వీ కాంట్ గో ఇన్ ఎ గ్రేట్ మేనర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఎప్పుడు కూడా పాస్ట్ ఎంత లోతుగా తెలుసుకుంటే, దాని గురించి ఆలోచించక్కర్లేదు కానీ, సో డెఫినెట్ గా తెలుసుకుంటే ఏమవుతుందంటే
హౌ వీ కెన్ హ్యాండిల్ ద ఫ్యూచర్ అనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మనం ఒక మెడికల్ ఎమర్జెన్సీస్కి వెళ్ళినా కూడా మన పాస్ట్ ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా అలాంటి ఆపరేషన్స్ ఏమైనా అయ్యాయా, అట మెడిసిన్స్ అంతా తీసుకున్నామా, సరిపోయిందా లేదా, అకార్డింగ్లీ దే విల్ ఆపరేట్ ఇట్. సో అలా మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, అలా ద సేమ్ వే వచ్చే కాంపిటీషన్ని మన మైండ్ సెట్ చేసుకోగలదా లేదా అనేది బై చెకింగ్ అవర్ పాస్ట్ వీ కెన్ గో అరౌండ్. అండర్స్టాండ్ ద వరల్డ్ స్ట్రాటజీ. ఇదే బిగ్గెస్ట్ థ్రెట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ థ్రెట్, అగైన్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వరల్డ్ మారుతూ ఉన్నా కూడా నేను ఇలాగే కూర్చుంటాను అంటే ఇట్ ఈస్ నథింగ్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్ ఆఫ్ అవర్స్. సో అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే వరల్డ్ స్ట్రాటజీని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు వరకు నా దగ్గర ఒక మంచి బట్టల స్టాక్ ఉంది, మంచిగా డిజైనర్ శారీస్ అవన్నీ ఉన్నాయి, చాలా మంచి స్టాక్ ఉంది, అసలు ఖాళీ లేని జనం అంతా వచ్చి వెళ్తూ ఉన్నారు అని అనుకుంటే, మరి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ వచ్చిన తర్వాత నేను లేదు, నాకు ఎలాగైనా నాకు కస్టమర్స్ వస్తారు అంటే, ఈజ్ ఇట్ మై మిస్టేక్ ఆర్ నాట్? కెన్ ఎనీవన్ ఆన్సర్? మే ఐ హ్యావ్ యువర్ ఆన్సర్? ఎస్ మ్యామ్. ఎస్, ఇన్ వాట్ వే సార్? లేదు, నాకు వస్తున్నారు కదా Ma'am. కస్టమర్స్, నాకు బాగానే వస్తున్నారు. కస్టమర్స్ ప్రజెంట్ వస్తుంటారండి, కానీ మారుతున్నటువంటి వరల్డ్ తో మనం కూడా మారకపోతే, మన బిజినెస్ లో మార్పులు చేయకపోతే అది పర్మనెంట్ గా కాదు మ్యామ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా కస్టమర్ Thank you. ఎప్పటి వరకు వస్తారంటే వాళ్ళకి ఆన్లైన్ వాడడం రానంత వరకు వస్తారు. వన్స్ వాళ్ళకి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వచ్చేస్తే వాళ్ళు కూడా ఆగిపోతారు. ఎందుకంటే ఐ డిడెంట్ అండర్స్టాండ్ ద వరల్డ్ స్ట్రాటజీ. నా థ్రెట్ నేను ఐడెంటిఫై చేయలేదు. సో ఓన్లీ నేను నా స్ట్రెంగ్త్ని పట్టుకునే ఉన్నాను. నా కస్టమర్స్ అనేవాళ్ళు నా స్ట్రెంగ్త్. ఓన్లీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. దెన్ వాట్ అబౌట్ మై వీక్నెస్, వాట్ అబౌట్ మై థ్రెట్? సో నేను అది ఎప్పుడు కూడా కేర్ చేయలేదు. సో వన్ ఫైన్ డే ఏమైందంటే, ఆ షాప్ తాళం వేసుకోవాల్సిన వచ్చిన రోజున ఏంటంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ మై వీక్నెస్ అండ్ థ్రెట్ కాదు, వీక్నెస్ థ్రెట్ వల్ల కాదు, నేను ఆ వీక్నెస్ నా థ్రెట్ నేను తెలుసుకోకపోవడం వల్ల ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్ ఆఫ్ మై. సో దట్ ఈస్ వై దిస్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అవి ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని తెలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తప్పు అనమాట. సో దీస్ ఆర్ ద 4 టెక్నిక్స్ దట్ హౌ వీ కెన్ హ్యాండిల్ అవర్ థ్రెట్స్. టు నో, ఫస్ట్ తెలుసుకుంటే హ్యాండిల్ చేయొచ్చు. సో ఆల్రెడీ యాజ్ యూజువల్ మనం థ్రెట్ తెలుసుకోవటానికి ఆల్రెడీ మీరు యూజ్ చేసిన 2 టెక్నిక్స్. నెక్స్ట్ టైం ఏదైనా ఒక పనిలో అమ్మో నాకు అక్కడ నుంచి థ్రెట్ ఉంది అని అనుకోవడానికి మీరు వాడబోయే 2 టెక్నిక్స్. Regular changes and observe the fast. ఎస్ సార్, గుడ్. ఏంటి మీరు ఆల్రెడీ ఫాలో అయ్యారా, అవ్వబోతున్నారా? సార్ మ్యూట్లో ఉన్నారు. రెగ్యులర్ చేంజెస్ బట్టి మనం కూడా దానికి అనుకూలంగా మారాలి. అవును సార్. సార్ ఇంకొకటి ఏంటంటే చిన్న కరెక్షన్, స్వాట్లో మనం ఉండను, నేనే ఉంటాను. ఓకే మేడం. ప్లూరల్ వద్దు సార్, ఓన్లీ సింగులర్, నేనే. బికాస్ Right. వీ షుడ్ నెవర్ జనరలైజ్. మీ వీక్నెస్ నా వీక్నెస్ కాదు, మీ స్ట్రెంగ్త్ నా స్ట్రెంగ్త్ కాదు. అగ్రీ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ డిజైన్ అండ్ డెవలప్. సో ఫస్ట్ ఏంటంటే డీకోడ్ చేసేసాం అవర్ స్వాట్ అనేది బిగినింగ్ ఆఫ్ ద సెషన్లో. దాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు. మరి ఇప్పుడు తెలుసుకుంటే సరిపోయిందా, అక్కడితో అయిపోయిందా? తెలుసుకున్నాం, సరే ఏమైంది, బుక్లో 2 పేజీలు అయిపోయి తప్ప, నథింగ్, నో యూస్. సో మరి ఏమైంది? సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ నోయింగ్ దిస్ వాట్? డెసిషన్ మేకింగ్, క్విక్ డెసిషన్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ రెడీ. నేను రెడీగా ఉన్నాను నా థ్రెట్ ఎదుర్కోవడానికి, నా వీక్నెస్ తెలుసుకోవడానికి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో అందుకని చెప్పి క్విక్ డెసిషన్ మేకింగ్, అవాయిడ్ ప్రీ క్రైసిస్ ప్లానింగ్. నా దగ్గర ఆల్రెడీ ప్లాన్ బి ఉంది కాబట్టి నేను ఎంత క్రైసిస్ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కూడా నేను బెదిరిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ నా స్వాట్లో నాకు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నా వీక్నెస్, నా థ్రెట్ని అనుకూలంగా మార్చుకొని నా స్ట్రెంగ్త్, ఆపర్చునిటీ ఆల్రెడీ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై హ్యాండ్.
కాబట్టి నేనైతే భయపడను. ఐ కెన్ హ్యాండిల్ ద ప్రీ క్రైసిస్. ఐ కెన్ హ్యాండిల్ ద క్రైసిస్. ముందుగానే ఇలా వస్తుంది అని నేను ఊహించి దానికి ఒక ప్లాన్ కూడా నా దగ్గర సిద్ధం పెట్టుకున్నాను. స్ట్రాటజీ బిల్డింగ్. సో ఎప్పుడు ఎలాంటి ప్లేస్‌లోనైనా కూడా మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. సో జనరల్‌గా మన చుట్టూనే మన నైబర్స్‌లో గాని, లేకపోతే మన వర్క్ ప్లేస్‌లో గాని ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాటజిక్. అంటే మనం యెస్ అంటే వాళ్ళు నో అంటారు. నో అన్న తర్వాత మన చేత యెస్ చెప్పిస్తారు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసామనుకోండి, జనరల్‌గా వాళ్ళు అలాగే. నేను చెయ్యమ్మా అంటే వాళ్ళు చెయ్యనంటారు. సరే చెయ్యొద్దులే మానేయి అంటే నేను చేస్తానంట. సో అల్టిమేట్‌గా మనం ఏం చేయాలంటే వాళ్ళ చేత చేయించాలి. దట్ ఈస్ అవర్ మోటివ్. అలా ఏంటంటే దట్ ఈస్ అవర్ పేరెంట్స్ స్ట్రాటజీ. బీయింగ్ అది మనకి ఎవరికీ నేర్పక్కర్లేదు. ఆ వచ్చే ఫ్రస్ట్రేషన్ బట్టి కొన్ని స్ట్రాటజీలు అలా ఫాలో అయిపోతూ ఉంటాం. సో అలాగా మనకంటూ కూడా ఒక స్ట్రాటజీ ఉండడం అనేది ఎప్పుడు కూడా చాలా అవసరం. బట్ ఇట్ షుడ్ నాట్ బి రివీల్డ్ టు ద కాంపిటీటర్స్. మనకి స్ట్రాటజీ ఉండడం ఎంత అవసరమో ఎదుటి వాళ్ళకి తెలుసుకోకుండా దాచుకోవడం కూడా అంతే అవసరం. సో వ్యూహాలు అంటారు కదా, జనరల్‌గా రాజులు అవంతా పాటించడం. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. సో అలా ప్రతి మనిషికి కూడా ప్రతి ఒక్క అంశానికి ఒక స్ట్రాటజీ ఉండడం అనేది చాలా చాలా బెస్ట్ థింగ్. సో ఇప్పుడు జనరల్‌గా కొందరు ఉంటారండి, అటెన్షన్ సీకర్స్ అంటారు. వాళ్ళేంటంటే కావాలనే లేట్‌గా వస్తుంటారు. పార్టీస్‌కి గాని, లేకపోతే ఇంకెక్కడైనా కావాలనే లేట్‌గా వస్తారు. దోస్ ఆర్ అటెన్షన్ సీకర్స్. అంటే అందరూ వాళ్ళని చూడాలి. అందరూ అడగాలి. "ఏరా లేట్ అయిపోయావు? ఏం ఇప్పుడొచ్చావు?" అంటే అందరూ "అయ్యో! వాడొచ్చాడా?" అని చెప్పి ఏదో కొంత అటెన్షన్ కావాలన్నమాట. సో అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో అలా మనకి గోల్ మనం అచీవ్ చేయడానికి ఒక మంచి పాజిటివ్ స్ట్రాటజీ అనేది మనం వాడుతూ ఉండాలి. సో ఫ్రీ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. సో కొన్ని హోటల్స్ చూసామంటే ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, మనం వెళ్లి ఇప్పుడు నార్మల్‌గా బిల్ పే చేసేటప్పుడు ఫోను నంబర్ అది చెప్పేటప్పుడు జస్ట్ దే విల్ ఆస్క్ దట్ వాట్ ఈస్ ద అకేషన్. ఇలా బర్త్‌డే అండి, మ్యారేజ్ డే అండి అని చెప్తాం కదా! వాళ్ళు నోట్ చేసుకుంటారన్నమాట. నోట్ చేసుకొని నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి గాని, నెక్స్ట్ బర్త్‌డేకి గాని జస్ట్ వాళ్ళు ఒక విష్ చేస్తారు. విష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనం ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాం కదా! బయటకి వెళ్దాం అని చెప్పి. ఇంకొక హోటల్‌కెళ్ళం, మళ్ళీ వాళ్ళ హోటల్‌కే ఎళ్తాం. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ బిల్డింగ్. ఈవెన్ మన ఖజానా వీళ్ళందరూ కూడా అదే చేస్తుంటారు. ఉత్తుత్తినే ఈ ఆఫర్, ఆఫర్, ఆఫర్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ పలకరింపు అన్నమాట. మనం ఉన్నాము అని చెప్పి ఒక గుర్తు చేయడం. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. What is this matching and converting? So always our strength should match with our opportunity. స్ట్రెంగ్త్ ఒకటి, ఆపర్చునిటీ ఒకటి ఉంటే మనం ఎక్కడో దగ్గర ఏదో కొంచెమైనా లాస్ అవుతాం. మన స్ట్రెంగ్త్ ఎక్కడుందో మన ఆపర్చునిటీ కూడా మనం అక్కడే వెతుక్కోవాలండి. ఇప్పుడు నేను బాగా పాట పాడగలను అంటే ఐ షుడ్ నాట్ గో టు డి కాంపిటీషన్. ఐ షుడ్ అప్రోచ్ ద సరిగమప. అలా నా స్ట్రెంగ్త్ ఎక్కడుందో నా ఆపర్చునిటీ కూడా అక్కడే ఉన్నప్పుడు మై వర్క్ విల్ బి సో ఈజీ అండ్ మై గోల్ విల్ బి వెరీ షార్ట్ అండ్ సింపుల్. సో అలా మన స్ట్రెంగ్త్, మన ఆపర్చునిటీ ఎప్పుడు కూడా 2 మ్యాచ్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ మన ఆపర్చునిటీ అండ్ వీక్‌నెస్ అండ్ థ్రెట్ ఏదైతే ఉందో, వీక్‌నెస్‌ని ఎప్పుడు స్ట్రెంగ్త్‌గా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి ఆన్ ఏ డైలీ బేసిస్. థ్రెట్ ఎందులోంచి ఉందో అందులో నుంచి ఆపర్చునిటీ అనేది తీసుకోవడం కూడా రావాలి. దట్ ఈస్ కాల్డ్ కన్వర్టింగ్. సో దిస్ ఈస్ వాట్ ద మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. ఇది ఒక్క రోజులో ఈ రోజుకి ఈ రోజు రమ్మంటే రాదండి. సో ఆన్ ఏ డైలీ బేసిస్ మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండడం ద్వారా, సార్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ రాదు అంటే నోబడీ విల్ నో. ఎవ్వరికీ రాదు. బ్రిటిష్ వాళ్ళు మనకొచ్చే వరకు. సో అప్పుడు మనం ఎలా నేర్చుకున్నామంటే కొంచెంగా ఫస్ట్ కొంచెం చూస్తూ ఉండాలి. లిజనింగ్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం వింటూ ఉండాలి. ఫస్ట్ మాట్లాడేదానికంటే ముందు ఎక్కువ వింటూ ఉండాలి. దెన్ కొంచెం రోజు ఎక్కువ తెలుగు టు కన్వర్టింగ్‌లో ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ చూస్తూ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే కొంత నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉంటుంది. ఆ నాలెడ్జ్‌ని అప్లై చేయడం ద్వారా వి విల్ ఎక్సెల్ ఇన్ దట్. సో అలా ఏంటంటే మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. Always we should match our strength with our opportunity and convert our weakness and threat into the strength and opportunity. So this is what the matching and converting. మరి ఏం చేయకూడదు? ఎవరైనా చెప్పగలరా అండి? 1 పాయింట్. నేను నా స్వాట్ రాసుకునేటప్పుడు నేను ఏం చేయకూడదు? ఫస్ట్ థింగ్ పక్కన ఎవరిని పెట్టుకోకండి. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద పీపీటీ. బట్ జస్ట్ మై సజెషన్. డోంట్ కీప్ ఎనీబడీ beside you.
మే ఐ హ్యావ్ యువర్ ఆన్సర్? ఏం చేయకూడదు. సో ఈ సెషన్ అంతా కొంచెం ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ విన్న తర్వాత ఏం చేయకూడదని అనుకుంటున్నారు? ఈ స్వాట్ చేసేటప్పుడు నేను ఈ పని ఖచ్చితంగా చేయకూడదు. ఎనీ వన్ హింట్ ఫ్రమ్ ఎనీబడి? మనల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. మ్యామ్ ఎవరు చెప్పారు అది? రమాదేవి. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ, ఫెంటాస్టిక్. యా, యూ డిజర్వ్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ఎస్ మ్యామ్, సూపర్. నెక్స్ట్ ఎనీవన్? నేర్చుకోవాలి అనుకునే దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు, వెంటనే నేర్చుకుంటే మంచిది. ఎస్, మన weakness దేన్ని ఎక్కువ కూడా చెప్పకూడదు పోస్ట్ పోన్ మేడం. చేయకూడదు. వెరీ గుడ్. ఎందుకంటే మనం పోస్ట్ పోన్ చేయడం ద్వారా మనకి ఇంకొంచెం కాంపిటీటర్స్ పెరిగిపోతూ ఉన్నారు. యా, నెక్స్ట్ లాస్ట్ వన్ మోర్ ఆన్సర్. ఏం మన చేయకూడదు? weakness ఎవరికి చెప్పకూడదు మేడం. మన weakness ఎవరికి అనుకున్న చెప్పకూడదు. పని ఆపకూడదు మేడం. సార్ నాకు వాయిస్ బ్రేక్ వస్తుంది. వీక్నెస్ ఎవరికి చెప్పకూడదు మేడం. మన వీక్నెస్. ఎస్ సార్, వీక్నెస్ ఎవరికి చెప్పకూడదు. ఏం మనకి ఏమైనా వాళ్ళు పెంచుతారా ఏంటి? లేదుగా, ఫైనల్ గా మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. కాబట్టి వైట్ టెల్, అరే అదేరా నా వీక్నెస్ అంటే రేపటి నుంచి వాడు మన వీక్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వీ షుడ్ నాట్ రివీల్ అవర్ వీక్నెస్. అందుకే నేను స్ట్రెంగ్త్ అడిగాను కానీ ప్లీజ్ టైప్ యువర్ వీక్నెస్ అంటే వీ షుడ్ నాట్ రివీల్ టు ఎనీబడి. ఎస్, సో దట్ ఈస్ వాట్. ఎస్ సార్. సో యాడ్ ఆన్ టు యువర్ పాయింట్స్, జస్ట్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్. డోంట్ జనరలైజ్. మన స్ట్రెంగ్త్ కానీ మన వీక్నెస్ కానీ మనం జనరలైజ్ చేసేస్తాం. జనరలైజ్ చేయడం అంటే మనకు వస్తే అందరికీ వచ్చు, మనకు రాకపోతే ఎవరికి రాదు. అదొక అపోహ అనమాట. మనకు వచ్చింది ఎదుటి వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకి రానిది మనకు రావచ్చు. సో వీ షుడ్ నాట్ జనరలైజ్ ద థింగ్. మనకు అలా జనరల్గా మనం అలా అనుకుంటూ ఉంటాం, అది అందరికీ వచ్చులే అని. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇట్ ఈస్, వీ షుడ్ నాట్ జనరలైజ్. డోంట్ పుట్ మెనీ ఏ టైం. ఒకేసారి పొద్దున్న ఒక స్వాటు, సాయంత్రం ఒక స్వాటు, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు టీ బ్రేక్లో ఒక స్వాటు. వీ షుడ్ నాట్ నోట్ డౌన్ మెనీ స్వాట్స్. ఎందుకంటే అట్లీస్ట్ కొంచెం టైం అయినా పడుతుంది స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి, వీక్నెస్ కన్వర్ట్ చేయడానికి, ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడానికి, థ్రెట్ని కన్వర్ట్ చేయడానికి. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ మినిమం 1 month ఫుల్ ప్లెడ్జ్డ్గా. కాబట్టి రోజుకి ఒక స్వాట్ వేసుకోకూడదు. బట్ ఐ కెన్ టెల్ యూ దట్ ఒక్కొక్క గోల్కి ఒక స్వాట్ అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చండి. సో నేను ముందుగానే చెప్పినట్టుగా ఫైనాన్షియల్ కానీ, పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ ఏదైనా ఒక గోల్ రాసుకుంటే 4 డిఫరెంట్ గోల్స్కి 4 డిఫరెంట్ స్వాట్స్ వీ కెన్ పెన్ డౌన్. కానీ ఒకే గోల్కి రకరకాల స్వాట్లు వేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. బికాస్ ఫైనల్లీ వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ అవర్, మళ్ళీ అదేదో ట్రిగ్నోమెట్రీలో సమ్లాగా ఎక్కడ మొదలయ్యామో అక్కడికే వచ్చి ఆగిపోతాం అనమాట. So that is the way. So we should not pen down too many. So that is our don'ts. Don'ts చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం డోంట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటాం. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. And let me summarize once again. So I hope this is going to be helpful for you. So strengths. How can we identify our strengths? What are you doing well? ఏది బాగా చేస్తాం, ఏది ఇతరుల కంటే ఇంకా బాగా చేస్తాం. మనకున్న మంచి క్వాలిటీస్ ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్తే. సో ఈ మూడింటిని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ద్వారా, మనతో మనం రోజు ఉదయాన్నే మాట్లాడుకోవడం ద్వారా వీ కెన్ ఐడెంటిఫై అవర్ స్ట్రెంగ్త్. అండ్ వేర్ డూ యూ స్ట్రగుల్, మనం ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, ఏది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అండ్ ఏది మిగతా వాళ్ళు మనకంటే బాగా చేస్తున్నారు, ఇది కూడా తెలుసుకోవడం ద్వారా. ముందు తెలుసుకుంటే చాలండి, నోయింగ్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్టుగా తెలుసుకుంటే చాలు, ఖచ్చితంగా వీ కెన్ ప్లాన్ అవుట్. నెక్స్ట్, వాట్ ఆర్ అవర్ థ్రెట్స్, మనం ఎక్కడ ఆగిపోతున్నాము. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్, ఎక్కడ మనకు బ్లాక్ వస్తుంది, దట్ ఈస్ అవర్ థ్రెట్. అండ్ కమింగ్ టు ద ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ హెల్పింగ్ అస్ అండ్ విచ్ ఆర్ ఎన్హాన్సింగ్ అవర్ గ్రోత్, మనల్ని పైకి తీసుకెళ్తున్నాయి రోజు మనకు తెలియకుండానే. అండ్ వేర్ కెన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం ఎక్కడ కోల్పోతాం అంటే ఇంకా విపరీతంగా, ఇంకా ఆ పని అప్పచెప్పారంటే ఇంకా మనకే అప్పచెప్పాలి. సో అలా ఏంటంటే దట్ ఈస్ అవర్ వేర్ వీ కెన్ క్రియేట్ అవర్ ఆపర్చునిటీస్. సో ఇలాగ 3 ద ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ గోల్స్ ఈ క్వశ్చన్స్ వేసుకోవడం ద్వారా డెఫినెట్లీ వీ కెన్ నో అవర్ స్వాట్ తెలుసుకుంటే ఏంటంటే ఎక్కడ మొదలయ్యామంటే భగవద్గీతలో మొదలైనట్టుగా మనల్ని మనం తెలుసుకోవడం ద్వారా వచ్చిన విజయమే అన్నింటికంటే గొప్ప విజయం. సో అంతకు మించిన విజయం ఇంకొకటి ఉండదన్నమాట మన ఎంటైర్ లైఫ్లో. సో బై దిస్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ హ్యావ్ డీకోడెడ్ అవర్ SWOT, if I'm not wrong.
సో అందరూ డీకోడ్, మీరు మీ స్వాట్ ని డీకోడ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ డిజైన్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. సో ఆల్రెడీ మీరు 2 ఏదైతే రాసేసారో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఇంకా మీరు రేపో మాపో మిగతా ఆ 2 కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. దట్ ఈస్ ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు డిజైన్ యువర్ స్ట్రాటజీస్ అండ్ ఆల్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ యువర్ పర్ఫార్మెన్స్. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దాట్. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం వెళ్తూ ఉంటామో మన పర్ఫార్మెన్స్ మనకి తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ పర్ఫార్మెన్స్కి ఇంకొక మీటర్ పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాని రిజల్ట్ మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ పర్ఫార్మెన్సెస్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై సెషన్. డిజైన్, decode, design and develop. So what is to speak for yourself? Speaking yourself is the most powerful way to create yourself. So always analyze your SWOT. సో మనతో మనం మాట్లాడుకోకపోయినా ఏదైనా అయినా కూడా సో మనల్ని మనం లాస్ అవుతూ ఉంటాము. సో మనల్ని మనం లాస్ అయిన చోట మనల్ని మనం గెలవలేము. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు ఆల్ ద batch of 195 and to the in-charges, our national president, national director and the previous batch of Murthy sir and everybody who is present over on this platform. Thank you so much once again. Over to the host. సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా విలువైన ఒక అంశాలు అనేవి చాలా వివరంగా తెలియజేశారు మేడం. డీకోడ్, డిజైన్, డెవలప్ సంథింగ్ టువర్డ్స్ ద సక్సెస్ అని ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మనల్ని మనమే తెలుసుకోవడమే అసలు అతిపెద్ద గెలుపు అనేది మీరు చాలా వివరంగా మహాభారతంలోని అరణ్య పర్వంలో వాళ్ళు ఎలాగ అజ్ఞాతవాసంలోని వాళ్ళు స్వాట్ ఎలా వేస్తున్నారనేది ఒక ఆపర్చునిటీనే వాళ్ళ స్ట్రెంగ్త్ నే ఒక ఆపర్చునిటీగా ఎలా మార్చుకుని వాళ్ళు ఎలాగ దాన్ని కంప్లీట్ చేశారనేది. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు మనం ఏది చేసినప్పుడు గోల్ కి రిలేటెడ్ గా ఉండాలి మన స్ట్రెంగ్స్ అనేవి అని వీటిలోని మనం కంపేర్ చేసుకొని పర్ఫార్మెన్స్ ని నిన్నటికి ఈ రోజుకి పాస్ట్ కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటూ మనం ఆపర్చునిటీస్ ని గోల్ కి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి, అలాగే వీక్నెస్ ని తెలుసుకొని వాటిని అధిగమించాలి. అవతల వాళ్ళకంటే మనం మనకంటే వాళ్ళు ఎలా బాగా చేస్తున్నారని చూసి మనం ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవాలి అని, ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం ద్వారా మన వీక్నెస్ ని మనం అధిగమించవచ్చు అని కూడా తెలియజేశారు. అలాగే ఆపర్చునిటీస్ పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, ఇంకా టెక్నికల్ గా ఉంటాయి అని చెప్పేసి, అంతేకాకుండా ట్రెండ్ ని బట్టి కూడా ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా వివరంగా తెలియజేశారు మేడం. ఇక్కడ కాంపిటీటర్స్ ని కూడా అనలైజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ. అలాగే వీక్నెసెస్ లో కూడా మనకి ప్లాన్ బి రెడీగా ఉండాలి అని, అంతేకాకుండా ఎక్కడ మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి అన్ని చాలా వివరంగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ముఖ్యంగా. అలాగే రెగ్యులర్ గా చేంజెస్ చేసుకోవడం వలన కూడా మనం అది వీక్ అవుతున్నామని, అలాగే పాస్ట్ గురించి డీప్ గా తెలుసుకోకపోవడం వలన కూడా మనం వీక్ అవుతాం. దాన్ని తెలుసుకొని ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలి అనేది చాలా వివరంగా తెలియజేశారు మేడం. అంతేకాకుండా వరల్డ్ స్ట్రాటజీని చాలా అబ్జర్వ్ చేయాలి అని చెప్పారు. స్వాట్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఒక గోల్ కి ఎక్కువ స్వాట్ వేసుకోకూడదు కానీ ప్రతి గోల్ కి కూడా స్వాట్ విడిగా ఉంటుంది అని చెప్పేసి, పర్సన్ టు పర్సన్ స్వాట్ వేరుగా మారిపోతుంది అని చెప్పేసి, వాళ్ళ ఆపర్చునిటీస్ వేరే, వీళ్ళ ఆపర్చునిటీస్ వేరే అని, ఒక స్వాట్ అనాలిసిస్ అనేది ఏ పర్సన్ కి కూడా మ్యాచ్ కాదని, ఎవరికి వారు స్వాట్ వేసుకోవాలని, ప్రతి గోల్ కి కూడా స్వాట్ వేసుకోవాలని, తరచుగా స్వాట్ ని మార్చుకోకూడదు త్వరగా అని చెప్పి కూడా చాలా వివరంగా తెలియజేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా ఉంటే మేడం అడగండి, చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్సలెంట్ సమ్. థ్యాంక్ యూ మేడం. డౌట్స్? బాగా అర్థమైపోయింది కదా అందరికి, చాలా బాగా చెప్పారు మేడం. ఏమో మేడం, ఎప్పుడైనా మాట్లాడకపోతే దానికి 2 అర్థాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఒకటి బాగా అర్థమైంది అనుకోవచ్చు, లేకపోతే ఏమీ అర్థం కాలేదు అనుకోవచ్చు. సో విచ్ వన్ ఐ షుడ్ టేక్? హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. టెక్నిక్స్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ లో వాచ్ ద బెస్ట్ అన్నారు కదా మేడం, ఎస్ సార్. అది ఒకసారి చెప్పండి మేడం. యా సార్, అంటే మన ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే మనం అమ్మో అక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా అని చెప్పి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కానీ అదంతటినీ సమ్మప్ చేస్తే మనకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే 4 ఉంటాయి. ఏ ఆపర్చునిటీ తీసుకున్నా, వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆపర్చునిటీయా, ఎకనామికల్ ఆపర్చునిటీయా, సోషల్ ఆపర్చునిటీయా, లేకపోతే టెక్నాలజీ ఆపర్చునిటీయా. సపోజ్ ఇప్పుడు ఒక షాప్ పెట్టాలనుకున్నాను అనుకోండి,
నేను ఏం చెక్ చేసుకోవాలి అంటే నా సోషల్ ఎబిలిటీ చెక్ చేసుకోవాలి. అక్కడ ఎక్కువ జనాలు, సోషల్ ఇన్ ద సెన్స్ పీపుల్, అది నేను జనాల్ని వాళ్ళని చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ గాడ్. లేదు అంటే నేను ఒక మంచిగా ఏదైనా ఒక లోకల్ లీడర్ అవుదాం అనుకున్నాను అనుకోండి, నా పొలిటికల్ గ్రోత్ నేను చెక్ చేసుకోవాలి. లేదు ఇంకొక ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను ముందుకు వెళ్దాము అనుకున్నానంటే నా టెక్నాలజీ స్ట్రెంగ్త్ నేను చెక్ చేసుకోవాలి. సో అలా ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కువ ఐడియా స్కాటర్ అయిపోకుండా ఒక లైన్లో ఈ పెస్ట్లో నేను ఎందులో చెందుతాను అని చెప్పేసి వన్స్ యూ కెన్ పికప్ అనమాట. దట్స్ ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎస్ సార్. మేడం మనలో ఉన్న స్ట్రెంగ్త్, మనలో ఉన్న గుడ్నెస్ అంటే మంచి అలవాటు రెండు ఒకటే మేడం? మనలో ఉన్న స్ట్రెంగ్త్, మనలో ఉన్న గుడ్ క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ, రెండు ఒకటే మేడం? రెండు డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంది సార్, డిఫరెన్స్ ఉంది. సో ఏంటి మనలో ఉన్న మంచి క్వాలిటీ మేబీ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు పొద్దున్నే లేవడం ఉందనుకోండి, అది నాకు స్ట్రెంగ్తే, ఎందుకంటే నేను ఇంకొంచెం ఎక్కువసేపు నేను పని చేయగలుగుతాను. సో అలాగే నా స్ట్రెంగ్త్ని బిల్డప్ చేయడానికి నా క్వాలిటీ ఉపయోగపడుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్ట్రెంగ్త్. లెగడం అనేదే నా స్ట్రెంగ్త్ కాదు. ఆ స్ట్రెంగ్త్కి ఈ క్వాలిటీ అనేది కొంచెం జస్ట్ యాడ్ ఆన్ పాయింట్ అంతే. మీరు లెగిసిన తర్వాత మీరు ఆ టైం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్ట్రెంగ్త్. లెగిసిన తర్వాత టీవీ అంటే చూస్తే ఇట్ ఈస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్. అంటే మనలో ఉన్న మంచి క్వాలిటీని స్ట్రెంత్ గా భావించడం కరెక్ట్ అయితే కాదు కదా మేడం? భావించవచ్చు సార్, ఎందుకు కాదు? అదొక్కటే స్ట్రెంగ్త్ కాదు, దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చండి. మేబీ 1 or 2 తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఎవరికి డౌట్స్ లేవని అనుకుంటున్నామండి. సో ఐ రిక్వెస్ట్ కేఆర్కే రాజు గారు, ఇన్ఛార్జ్ ఆఫ్ 195 బ్యాచ్, టు టేక్ ఓవర్ అండ్ స్పీక్ అండి. సార్ ఆర్వీఆర్ సార్, ఆర్వీఆర్ సార్కి ఇవ్వండి సార్. ఓకే, మూర్తి గారు ఆర్వీఆర్ సార్కి ఇవ్వండి ఫస్ట్. ఐ రిక్వెస్ట్ Senior డాక్టర్ RVR ఆర్వీఆర్ సార్, ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆర్వీఆర్ సార్ టు స్పీక్ అండి. డాక్టర్ ఆర్వీఆర్ గారు, హలో సార్ లేదు సార్. ఓకే, లేకపోతే నేను తీసుకుంటానండి. అదే నేను చూసాను, మళ్ళీ ఆయన ఉన్నారేమో అని Yeah, okay, no problem. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మావతి మేడం, ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. మా 132 బ్యాచ్ స్ట్రెంతే మీరు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మేమందరం కూడా ఈ బ్యాచ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నామంటే బిహైండ్ ద స్క్రీన్ ఉదయ భాస్కర్ గారు, లక్ష్మీ శంకర్ గారు ఎంత ఇంపార్టెంటో మీరు కూడా మాకు అంతే స్ట్రెంగ్త్. ఆ రోజు మీరు ఇచ్చిన ట్రైనింగ్, మోర్ ఎవర్ ఎస్పెషల్లీ నా వరకు వస్తే నా మెంటర్ ఆ రోజు మీరే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో సో మచ్. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఇంత మంచి సెషన్ ఆ రోజు మాకు మీరు స్వాట్ ఆ రోజు మీరే చెప్పారు, ఈ రోజు మీరే చెప్పారు. సో స్వాట్ చెప్పాలంటే పద్మావతి మేడం మీద చెప్పాలి. సో అంత మంచి సెషన్ మాకు అందించినందుకు కానీ 195 బ్యాచ్ పార్టిసిపెంట్స్ అందరి తరఫున కూడా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ మేడం. Yeah. And I'm very happy to see Sambaya sir, Sridevi ma'am, Balakrishna sir, and Subbarao sir, Leela ma'am. అంత లెక్క బ్యాచెస్ ఉన్నాయి మేడం, మాది మాత్రం ఫ్యామిలీ ఉంది మేడం. ఓకే సార్, సూపర్. సో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబమా? 132 వసుదైక ఫ్యామిలీ కుటుంబమా? ఏ టైప్ ఆఫ్ కుటుంబం ఇది? 132 కుటుంబం అండి. ఓకే సార్, ఓకే. ఇప్పటికే మా బ్యాచ్ నేమ్ అలానే ఉంటుంది. ఓకే సార్. ఓకే, అందులో Thank you, madam. నాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండి. లేదండి, Okay, మీరు sir. కూడా జాయిన్ అయిపోవచ్చు. Yes sir, I hope Yeah. it is done. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనకి పాట పాడింది ఎవరండి? భాస్కర్ గారు. భాస్కర్ గారు.
సో ఇంకెవరు ఏమీ లేదంటే వీ కెన్ క్లోజ్ ద సెషన్ అండి. అనిత మేడం, కెన్ వి క్లోజ్ ద సెషన్ ఆర్ యూ వాంట్ టు సే సంథింగ్? ఎస్ సార్. చెప్పండి మేడం, క్లోజ్ చేద్దాం మేడం. సార్ 1 minute సార్. మూర్తి సార్. యా చెప్పండి ఎవరు? భాస్కర్ గారు, బాలకృష్ణ గారు, సార్ వాయిస్ మీదేలా ఉంది? ఎస్. పద్మావతి మ్యామ్, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా న్యూ టెక్నిక్స్ యాడ్ చేశారు, చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో అండ్ మచ్. నేను ఇంకో విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. భాస్కర్ రావు గారు చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు సార్. అది దేంట్లో నుండి తీసుకున్నారు? ఫస్ట్ టైం విన్నాను సార్ నేను అది. మేడం గారు ఈరోజు చెప్పిన టాపిక్ స్టార్టింగ్ లో ఉంది, పాండవ వనవాసం ఉంది కదండి. ఆ పాండవ వనవాసంలోని పాండవులందరికీ కూడాను భీముడు కాపలా కాస్తూ పడుకుంటే శ్రీకృష్ణుడు వచ్చి భీముణ్ణి మేలుకొలుపుతూ నిద్ర లేపుతూ పాడినటువంటి పాట సార్ అది. సార్ యాక్చువల్లీ భాస్కర్ రావు గారు, ఐ మ్యామ్, షుడ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను యాక్చువల్గా థ్యాంక్ యూ. ఎప్పుడు స్పాట్ చెప్పినా నేను ఇంకొక స్టోరీ చెప్తూ ఉంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్ సార్, బాలకృష్ణ సార్. ఎస్ ఎస్ మ్యామ్, ఎస్. కానీ ఎందుకో మీరు ఆ సాంగ్ విన్న తర్వాత అగైన్ నాకు ఎందుకో జస్ట్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సాంబయ్య థ్యాంక్ యూ వెరీ సార్, మచ్. మాకు సాంబయ్య సార్ మా అందరికి పెద్దని అండి. సో ప్రతి సెషన్ కి ఉంటారు, ప్రతిసారి కూడా మాకు ఫోన్ చేసి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆయన ఎవ్రీడే సెషన్స్ రావడం రియల్లీ వెరీ 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 హ్యాపీ. సాంబయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అనిత మేడం చెప్పండి మేడం, యూ వాంట్ టు సే సంథింగ్? పద్మావతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విలువైన కాలాన్ని 195 బ్యాచ్ కోసం ఈరోజు స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. యాక్చువల్లీ మా 132 బ్యాచ్ కి మీరు స్వాట్ చెప్పారు, కానీ అంతకంటే కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఇంకా బాగా చెప్పారు మేడం ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Yes, 195 yes. బ్యాచ్ సభ్యులందరూ అదృష్టవంతులు మేడం. వావ్. అంతే మేడం, అప్పుడు చెప్పింది ఏంటంటే 5 స్టార్ అన్నదమ్ముల సంబంధం, ఇది డైరీ మిల్క్ అంతకు మించి. సో దట్ ఈస్ ద వే వి హావ్ టు మూవ్ ఆన్. యా, యాజ్ అ ట్రైనర్ ప్రతి సెషన్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలండి. యా, సేమ్ అదే రిపీట్ చేస్తే వీఆర్ నాట్ ట్రైనర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ Okay, యూ ma'am. వెరీ మచ్. పార్టిసిపెంట్స్ కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి, నేను ఇప్పటికీ కూడా ఏదైనా వర్క్ చేయాలంటే ముందు స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాను. నేను చేస్తున్న దానికి కరెక్టా కాదా చేసుకొని, ఏదైనా ఒక పెద్ద వర్క్స్ చేయాలంటే మరి ఎవ్రీ డే వర్క్స్ కాకుండా ఈ రోజుకి కూడా ఏదైనా వర్క్ చేయాలంటే ముందు స్వాట్ అనాలిసిస్ చేసుకొని, ఈ వర్క్ చేయడం మూలంగా నాకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఆ వర్క్ చేస్తున్నాను, అదర్వైజ్ ఆ వర్క్ క్లోజ్ చేసేసుకుంటున్నానండి. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వాట్. సో వి ఆర్ మన గ్రేట్ఫుల్ టు యూ సార్, బికాస్ Yeah, yeah. 195 బ్యాచ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ స్వాట్. ఓకే, సుబ్బారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి సార్. సుబ్బారావు గారు ప్లీజ్ మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్. చాలా అద్భుతంగా ఉందండి మీ సెషన్. ఇంకా మేము కొత్త లెర్నింగ్స్ మీ దగ్గర నేర్చుకున్నాము. అప్పుడు TTWS లో చెప్పిన కంటే ఈ స్వాట్ అనాలిసిస్ నాకు చాలా బాగా అనిపించింది. సో వండర్ఫుల్ సెషన్ అండి, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో భాస్కర్ గారు ఆర్ యు రెడీ అండి? లేదు, ఇంకా ఎవరో ఒకసారి రైజ్ చేశారు, మళ్ళీ డ్రాప్ అయ్యారు సార్. ఓకే, శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పద్మ గారు ఇదే శైలిలో చాలా చక్కగా చెప్పారు. ఎన్నిసార్లు స్వాట్ విన్నా కానీ ఇవాళ చాలా విషయాలకి క్లారిటీ వచ్చింది మేడం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వీ కాంట్ కాల్ ఇట్ యాజ్ ఏ సెషన్ మేడం. ఇది ఒక స్వాట్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ వర్క్ షాప్ అనమాట. సో Workshop. మనం చేసి నేర్చుకొని దెన్ ఓన్లీ వీ విల్ అండర్స్టాండ్ మోర్. సో దిస్ వర్క్ షాప్ వీఆర్ కండక్టింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెషన్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ గ్రేట్ వర్క్ షాప్. థ్యాంక్ యూ అండి. ఇండీడ్ ఇట్ ఈస్ ద వర్క్ షాప్ అండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అందరూ Yes. ఇంటరాక్ట్ అయ్యారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ Ma'am? రాశారు. మూర్తి సార్ 1 minute సార్. Yeah, మ్యామ్, భాస్కర్ మీరు జోన్ ట్రైనర్ అయ్యాక ఇంపాక్ట్ లో ఫస్ట్ సెషన్ ఇది. జూన్ ట్రైనర్, ఎస్ సార్, అంతే. కరెక్ట్. సూపర్ మ్యామ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
Yes, sir. డియర్ Thank ఫ్రెండ్స్, you. మేడం గారు యాక్చువల్గా సెషన్స్ తీసుకుంటే నియర్లీ 5,000 ప్లస్ తీసుకుంటారు. అలాంటిది మనకి ఇంత టైం ఇచ్చి నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు. సో అందరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you, మ్యామ్. Balakrishna garu. Thank you for reminding us. Madam, congratulations again on this platform. So, Yes, sir. from Thank you so on much. behalf of 195 batch, on behalf of every batch, I'm congratulating you for becoming zone trainer. So, we all wish you to achieve more heights in this field. So, wish you all the best, madam, on behalf of everyone. So, Yes, sir. Bhaskar garu, Thank you so much, Murthy సార్ sir. హ్యాపీ న్యూ సార్. yeah, happy evening, sir. So, మీరు కౌంట్ చేస్తే విల్ ఎండ్ దిస్ సెషన్ అండి. ఓకే సార్, షూర్ సార్. అందరూ అన్మ్యూట్ రెడీ చేసుకోండి. అన్మ్యూట్ చేస్తాను అందరూ. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. జై హింద్. భారత్ వందే మాతరం. మాతరం. జై మాతరం. వందే మాతరం. జై భారత్ వందే మాతరం.